వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు హిందూ అనాలిసిస్ లో మనం డిస్కస్ చేయబోయే ఆర్టికల్స్ చూద్దాం. ఆర్టికల్స్ టు బి కవర్డ్ ఇన్ దిస్ సెషన్ చూద్దాం. నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్, ముగ్గురు గొప్ప సైంటిస్టులకి బ్లాక్ హోల్ మీద రీసెర్చ్ చేసినందుకు వాళ్ళకి ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ రావడం అనేది జరిగింది. నెక్స్ట్, సెంటర్ టు ఫిక్స్ జ్యూరిస్డిక్షన్ ఆన్ రివర్ బోర్డ్స్. మనకి ఏపీ అండ్ తెలంగాణ ఇష్యూ నడుస్తూ ఉంది. షేరింగ్ లో, వాటర్ షేరింగ్ లో గోదావరి అండ్ కృష్ణా నదుల నీటి పంపకాల్లో చిన్న రిఫ్ట్ అనేది నడుస్తూ ఉంది. సో దాని గురించి ఎపెక్స్ ప్యానల్ ఏదైతే ఉందో, ఎపెక్స్ కమిటీ, ఎపెక్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాటి మీటింగ్ అనేది జరిగింది. దానిలో కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేవి తీసుకున్నారు. దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్, ఐఎంఎఫ్ చీఫ్ స్టేట్మెంట్ ఆన్ గ్లోబల్ ఎకానమీ. గ్లోబల్ ఎకానమీని ఎలా ఉంది, తీరు ఎలా ఉంది అని చెప్పి ఇదైంది. ఐఎంఎఫ్ ముందు ప్రొజెక్ట్ చేసినటువంటి జీడిపి కాంట్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని రివైజ్ చేస్తామని కూడా చెప్పారు. అసలు ఐఎంఎఫ్ చీఫ్ ఏం మాట్లాడారు ఏంటి, దానిని కూడా అనలైజ్ చేద్దాం. నెక్స్ట్, సెంటర్ రిలీజ్ 11,000 crores ఫర్ పిఎల్ఐ స్కీమ్. పిఎల్ఐ స్కీమ్ కి సెంటర్ అనేది 11,000 crores డిఫరెంట్ ఫార్మ్స్ కి, మొత్తం 16 ఫార్మ్స్ కి రిలీజ్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ దిస్ పిఎల్ఐ స్కీమ్? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏంటి అని చెప్పి డీటెయిల్ గా మాట్లాడదాం. ఎడ్యుకేషన్ ఇన్ మదర్ టంగ్. రీసెంట్ గా మనకి లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన అంతా, ఎడ్యుకేషన్ అంతా ఇంగ్లీష్ మీడియంలోనే జరగాలనే రూల్ తీసుకొచ్చింది. దాన్ని హైకోర్టు అనేది కొట్టివేయడం అనేది జరిగింది. హైకోర్టుని ఇది చేస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అపీల్ చేసుకోవడం అనేది జరిగింది. సో దానికి సంబంధించినటువంటి హీరింగ్ నడిచింది. దాని గురించి విశేషాలు ఏంటో, వెడ్డిక్ట్ రానప్పటికీ దాని గురించి విశేషాలు ఏమంటో చూద్దాం. అసలు ఏంటి ప్రోగ్రెస్ ఏమొచ్చిందో చూద్దాం. నెక్స్ట్, సర్వీసెస్ పిఎంఐ డేటా ఏం చూపిస్తోంది అని చెప్పి, సర్వీసెస్ సెక్టర్ లో పిఎంఐ డేటా చూపించినటువంటి ప్రొజెక్షన్స్ ఏంటో చూద్దాము. నెక్స్ట్, ప్రెజర్ బిల్డ్స్ ఫర్ సీజ్ ఫర్ అర్మేనియా, అజర్బైజాన్. మనం ఎప్పుడు వింటూనే ఉంటున్నాము, రోజు ప్రోగ్రెస్ అనేది చూస్తూనే ఉంటున్నాము. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్, నాకు హిందూలో కనిపించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అర్మేనియా, అజర్బైజాన్ ప్రతిరోజు ఆల్మోస్ట్ మనం దీని గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ రోజు కూడా దీని గురించి మనం మాట్లాడదామండి. Right? Before starting today's session, let me explain our wonderful course, UPSC Current Affairs course. UPSC Current Affairs is the very excellent course and because it comes with lifetime validity. Lifetime validity తో వస్తున్న కోర్స్. ఒక కరెంట్ అఫైర్స్ కోర్సుని లైఫ్ టైం చెప్తున్నామంటే చూడండి. కరెంట్ అఫైర్స్ మేము లైఫ్ టైం ఇది చేయాలనుకుంటున్నామంటే చూడండి, మీరు ఒక్కసారి పే చేస్తే చాలు, మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అవ్వాలంటే అన్నాళ్ళు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వచ్చు. దీనిలో ఏమొస్తుంది సార్ అంటే, డీటెయిల్డ్ హిందూ అనాలిసిస్. హిందూ పేపర్లో ఉన్న ఆర్టికల్స్ అన్ని డీటెయిల్డ్ గా అనలైజ్ చేయబడతాయి. రైట్, ఫ్రమ్ వెరీ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ డిస్కషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడెప్పుడు సార్? ఎవ్రీ ట్యూస్డే, థర్స్డే, సాటర్డే, ఎవ్రీ ఆల్టర్నేట్ డే ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ డిస్కషన్ అనేది చేస్తాం. ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ డిస్కషన్ అనేది ఎలా చేస్తాం చూడండి. ట్యూస్డే 20 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. 20 ఇంటూ ఒక్కొక్క దానికి 4 ఆప్షన్స్ ఉంటాయి. 80 ఆస్పెక్ట్స్ మీద మీకు పట్టు అనేది వస్తుంది. ఇప్పుడు తక్కువలో తక్కువ 50 వేసుకోండి. 50 కాన్సెప్ట్స్ మీద డీటెయిల్డ్ మీకు, అలాంగ్ విత్ హిందూలో ఉన్నటువంటి ఆర్టికల్స్ తో పాటు 50 ఆర్టికల్స్ మీద, మీ ప్రిలిమ్స్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ మీద డీటెయిల్డ్ ఇది రావడం అనేది మీకు జరుగుతుంది. అలాగే థర్స్డే, అలాగే సాటర్డే మీకు ఎంత ఎక్కువ వాల్యూ ఎడిషన్ ఉంటుందో గమనించండి. రైట్, దాంతో పాటు మెయిన్స్ క్వశ్చన్ డిస్కషన్ అనేది కూడా జరుగుతుంది. మెయిన్స్ క్వశ్చన్ డిస్కషన్ అనేది ఎలా చేస్తాం సార్? ప్రతి సండే, వీక్లీ వన్స్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన 2 నుంచి 3 మెయిన్స్ క్వశ్చన్స్ కి గురించి డిస్కషన్ అనేది జరుగుతుంది. ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇంట్రడక్షన్ ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, దానికి ఎలా కన్క్లూజన్ చేయాలి, వాట్ ఆర్ ద ఇష్యూస్ ఏంటి, వేటిని రైజ్ చేయాలి, వేటిని ఇది చేయాలి, సుప్రీంకోర్టు డిస్కషన్స్ ఎలా ఉంటాయి, ఫ్రమ్ పునాదుల నుంచి లోతుల నుంచి ఎవ్రీథింగ్ అండర్ ద సన్ అబౌట్ మెయిన్స్ ఈ క్వశ్చన్ ని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇన్ డీటెయిల్ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ వీక్లీ 1 సెషన్. ఓకేనండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుంది. దాంతో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అనేవి జరుగుతాయండి. డైలీ టెస్ట్లు కరెంట్ అఫైర్స్ మీద జరుగుతాయి. దాంతో పాటు
మీకు మనకు ఒక యాప్ ఉంటుంది. యాప్ లో ఉన్నటువంటి గ్రాండ్ టెస్ట్లకి, మాక్ టెస్ట్లకి మీకు అన్నింటికి యాక్సెస్ అనేది లభిస్తుంది. మొత్తం ప్రతి వాటికి మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. కాంప్లిమెంటరీ యాక్సెస్, అన్ని సబ్జెక్టుల తాలూకు టెస్ట్లకి యాక్సెస్ అనేది మీకు లభిస్తుంది. దిస్ ఇస్ ద బెస్ట్ కోర్స్. కరెంట్ అఫైర్స్ లో మిమ్మల్ని మాస్టర్ చేసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. రైట్, ఈ 50 కాన్సెప్ట్స్ మళ్ళీ రిపీట్ అవుతా ఉంటాయమ్మా, రివిజన్ అయిపోతూ ఉంటది క్లాస్ లో. మీరు 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 ఒక ఫుల్ ఇదనేది సాధించవచ్చు కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్స్ మీద. రైట్, సో మిమ్మల్ని మాస్టర్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. సో నాతో పాటు వర్క్ చేయడానికి రెడీ అయితే చెప్పండి. ఓన్లీ 7,000 అండి దీని ఫీజు, మా కోర్సుల ఫీజులు. కానీ ఇనాగ్రల్ ఆఫర్ కింద 5,000 రూపీస్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఫీజు అనేది October 12th వరకు అప్లికేబుల్ ఉండడం అనేది జరుగుతుందండి. October 12th వరకు ఈ 5,000 రూపీస్ ఫీజు అనేది అప్లికేబుల్ ఉంటుంది. October 13th తర్వాత 7,000 అయిపోబోతుంది. ఓకేనా? ఏవైనా ఈ కోర్స్ గురించి విషయాలు తెలుసుకోవాలంటే ఇది నా కాంటాక్ట్ నంబర్ అండి, ఇక్కడ ఉన్నటువంటి కనిపిస్తుంది. స్వయానా నేనే చెప్తాను కోర్స్ మొత్తం, క్లాసులు మొత్తం. ఒక్కసారి కరెంట్ అఫైర్స్ గురించి ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్ కి కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, సో దట్ మనం మాట్లాడదాం. రైట్, పర్ఫెక్ట్. ఇంకొక వండర్ఫుల్ కోర్స్, మన మన ఫ్లాగ్షిప్ కోర్స్. దిస్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇస్ ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ offered at our institute, and this is the premium course offered at our institute. The beautiful thing about this course is it also comes with lifetime validity, and lifetime validity తో వస్తున్నటువంటి కోర్సు. మీకు తెలుసు యూపీఎస్సీ ఇన్ఫినిటీ అది ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కోర్స్ 3 కలిపి రావడం అనేది జరుగుతుంది. రైట్, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుందండి. అంటే వి టీచ్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ స్క్రాచ్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయ్యే ముందు పలానా ఎన్సీఆర్టీస్ చదవాలా, రిఫరెన్స్ బుక్స్ చదవాలని అపోహలు మీకు ఉండొచ్చు. ఏమీ చదవక్కర్లేదండి. రైట్, మేము ఫ్రమ్ ఆర్ ఫ్యాకల్టీ మెంబర్స్ టీచ్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ స్క్రాచ్. పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది కాబట్టి 2021 కి ప్రిపేర్ అయినా, 22 కి ప్రిపేర్ అయినా, 23 కి ప్రిపేర్ అయినా, మీరు దేనికి ప్రిపేర్ అయినా, ఏ ఇయర్ ప్రిపేర్ అయినా మీరు ఈ కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. మీరు చదువుకుంటున్నా సరే, చదువుకుంటూ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మీకు జాబ్ వచ్చేంత వరకు చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయించడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్ లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మీకు తెలుసు. సో ఎవ్రీ డే మీకు క్వశ్చన్ ఇస్తాం, ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేస్తారు. మీరు రాసిన ఆన్సర్స్ కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు, సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఇన్ ఎస్ఏ రైటింగ్ అండి. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ, ఇది మేము చాలా గర్వంగా చెప్తాం. దేశంలోనే, కంట్రీలోనే యూపీఎస్సీ స్ట్రీమ్ లో మేము ఆఫర్ చేస్తున్న ఫీజుకి ఎవరు ఇవ్వట్లేదు. ఫీజ్ ఈజ్ ఓన్లీ 40,000 రూపీస్. ఎప్పటికీ October 12 లోపు జాయిన్ అయితేనే. October 12 తర్వాత ఈ ఫీజు 50,000 అయిపోతుంది. 40,000 కూడా ఒకేసారి కట్టి జాయిన్ అవ్వాలా సార్ అంటే అక్కర్లేదు. 4 ఇన్స్టాల్మెంట్లో 10,000 చొప్పున మంత్లీ ఇన్స్టాల్మెంట్ లో కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. 4 ఇన్స్టాల్మెంట్ లో కట్టుకుంటూ అయిపోతుంది. లేకపోతే 50,000 5 ఇన్స్టాల్మెంట్స్ October 12 దాటితే అయిపోతుంది, October 13 నుంచి. సో ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, ఆఫర్ ని ఉపయోగించుకోండి. ఏపీఎస్సి, టిఎస్పిఎస్సి, ఐబిపిఎస్, ఎస్ఎస్సి బండిలై వస్తాయండి. ఒకవేళ యూపీఎస్సి ప్రిపరేషన్ లో ఈ వీటి నోటిఫికేషన్స్ పడ్డాయి అనుకోండి, ఆ ఎక్స్ట్రా సిలబస్ కోసం మీరు వేరే ఇన్స్టిట్యూట్ కి పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మన ఇన్స్టిట్యూట్ లోనే కవర్ చేయడం అనేది జరుగుతుంది అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ చెప్పిన కరెంట్ అఫైర్స్ కోసం మొత్తం అన్ని బండిల్ అయిపోయి వచ్చేస్తాయండి. మీకు అన్ని కోర్సులు వచ్చేయడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కోర్స్, జిఎస్ పేపర్స్ అన్ని కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, దిస్ ఇస్ ద బెస్ట్ కోర్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. దాంతో పాటు గ్రాండ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు కూడా అన్లిమిటెడ్ అనేవి ఉంటాయి. అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ట్రై వెరీ హార్డ్ ఫర్ యువర్ సక్సెస్. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండ్ జాయిన్ దిస్ బెస్ట్ కోర్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే సురేష్ సార్ నెంబర్ ఒక్కసారి కాంటాక్ట్ చేయండి, లేకపోతే నేను ముందు స్లైడ్ లో నా నెంబర్ చెప్పాను కదా, ఈ నెంబర్ కైనా కాంటాక్ట్ చేయండి. పర్సనల్ మెంటర్షిప్ అనేది ఉంటుంది, ఫ్యాకల్టీ మెంబర్స్ తో యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో మీకు ఈజీగా డౌట్ క్లియరెన్స్ అన్ని క్లియర్ గా చేసుకోవచ్చు. లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ అనేవి ఇస్తాయి. లైవ్ సెషన్స్ అనేవి ఉంటాయి. లైవ్ సెషన్స్ ఒకవేళ మీరు మిస్ అయ్యారనుకోండి, ఇన్ కేసు వాటి రికార్డెడ్ సెషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. లైఫ్ టైం వ్యాలిడిటీతో
వస్తుంది. ఈ రోజు మనం హిందూ ఎనాలిసిస్ లో ఫస్ట్ ఆర్టికల్ లోకి ఇప్పుడు వెళ్దాం. చూడండి, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్లాక్ హోల్ రీసెర్చెస్ గెట్స్ ఫిజిక్స్ నోబెల్ ప్రైజెస్ బ్లాక్ హోల్ రీసెర్చెస్ కి రావడం అనేది జరిగింది. బ్లాక్ హోల్ మీద రీసెర్చ్ చేసినటువంటి ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ దేనిలో ఇస్తారో మీ అందరికీ తెలుసు, రైట్? ఏ దానిలో ఇస్తారండి నోబెల్ ప్రైజెస్? ఏ సబ్జెక్ట్ లో నిన్నే మాట్లాడుకున్నాం. ఫిజిక్స్ లో ఇస్తారు, కెమిస్ట్రీలో ఇస్తారు, లిటరేచర్ లో ఇస్తారు, పీస్ లో ఇస్తారు, మెడిసిన్ లో ఇస్తారు. నిన్న మెడిసిన్ లో ఎవరెవరికి వచ్చాయో వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, రైట్? ఈ రోజు మనం ఫిజిక్స్ లో వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడదాం. ఈసారి ఫిజిక్స్ లో ఎక్కువగా ముఖ్యంగా ఈ ముగ్గురు సైంటిస్టులకు రావడం అనేది జరిగింది. ఈ ముగ్గురు కూడా బ్లాక్ హోల్ మీద రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్టులు అండి, రైట్? అయితే చూడండి, డీటెయిల్డ్ గా దీని గురించి మాట్లాడదాం. హూ ఆర్ దో సైంటిస్ట్? ఎవరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే, ద ఫస్ట్ వన్ ఈజ్ రోజర్ పెన్రోజ్. హీఈస్ ఫ్రమ్ యూకే. సెకండ్ ఉమెన్ కి రావడం అనేది జరిగిందండి, రైట్? షీఈస్ ద ఓన్లీ 4th ఉమెన్ టు గెట్ నోబెల్ ప్రైజ్ సాధించినటువంటి 4వ మహిళ చరిత్రలోనే ఎవరు అంటే ఆండ్రియా గేజ్. షీఈస్ ఫ్రమ్ యుఎస్ఏ, రైట్? థర్డ్ రైన్హార్డ్ గెంజల్. హీఈస్ ఫ్రమ్ జర్మనీ. ఈ ముగ్గురికి రావడం అనేది జరిగిందండి, రైట్? హాఫ్ ఆఫ్ ద నోబెల్ ప్రైజ్ ని ఈయన షేర్ చేసుకుంటారు, అదర్ హాఫ్ ని దీస్ 2 పీపుల్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది, రైట్? మనకి రోజర్ పెన్రోజ్, ఈయన ఫర్ హిస్ వర్క్ ఆన్, ఎందుకు ఈయనకి రావడం అనేది జరిగింది అంటే, ఫార్మేషన్ ఆఫ్ బ్లాక్ హోల్ ఏదైతే ఉంటుందో బ్లాక్ హోల్స్ ఫార్మేషన్ గురించి ఈయన ప్రూవ్ చేయడం అనేది జరిగిందండి. ఫార్మేషన్ ఆఫ్ బ్లాక్ హోల్స్ గురించి ఈయన ప్రూవ్ చేయడం, ఈ థియరీని ప్రూవ్ చేయడం అనేది జరిగింది. జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటాము బ్లాక్ హోల్ ఫామ్ అయ్యేదాన్ని, దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఫస్ట్ మనం వాట్ ఈజ్ ఏ బ్లాక్ హోల్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. బ్లాక్ హోల్ అంటే ఏంటండి? స్పేస్ లో ఉన్నటువంటి ఒక పాయింట్, ఏ పాయింట్ ఇన్ ఏ స్పేస్, a point in space where matter is so compressed. కంప్రెస్డ్ లెవెల్లో మ్యాటర్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎంత కంప్రెస్ అయిపోతుందట, ఈవెన్ లైట్ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. బ్లాక్ హోల్ నుంచి లైట్ కూడా ఎస్కేప్ అవ్వడం కష్టం అంట, ఓకేనా? దిస్ ఈజ్ వాట్ బ్లాక్ హోల్ అండి. బ్లాక్ హోల్ ఇస్ సూపర్. బ్లాక్ హోల్ లో ఏముంటుంది? ఎక్కువ డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది, దే ఆర్ సూపర్ డెన్స్ ఆబ్జెక్ట్స్ అని. డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. డెన్సిటీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎటువంటివి ఈవెన్ ఫిజిక్స్ లాస్ ఏవి బ్లాక్ హోల్ లో పనిచేయడం అనేది జరగదు, రైట్? ఇవి ఎందుకు ఎక్కువగా ఫామ్ అవుతాయంటే, స్టార్స్ ఏవైతే ఉంటాయో, నక్షత్రాలు ఏవైతే ఉంటాయో, హెవీ స్టార్స్ కొలాప్స్ అయిపోతే బ్లాక్ హోల్స్ అనేవి ఫామ్ అవుతాయి అని చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ బ్లాక్ హోల్ ఫార్మేషన్ మీద మేజర్ థింగ్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏదైతే ఉంటుందో, జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ఈ రోజర్ పెన్రోజ్ ఫ్రమ్ యూకే ఈయన ప్రూవ్ చేయడం అనేది జరిగిందండి. ఏం చెప్పారు అంటే, ఒక స్మాల్ ప్లేస్ లో, ఇన్ ఎనీ స్మాల్ ప్లేస్ టూ మచ్ మాస్ అక్యుములేట్ అయితే అది దెన్ ఈ ఒక ఆబ్జెక్ట్ అనేది బ్లాక్ హోల్ లోకి కొలాప్స్ అయిపోవడం అనేది జరుగుతుంది. బ్లాక్ హోల్ లో కొలాప్స్ అయిపోవడం అనేది జరుగుతుంది. బ్లాక్ హోల్ నుంచి కొలాప్స్ అయిన ఆబ్జెక్ట్ అనేది బ్లాక్ హోల్ నుంచి బయటికి రావడం ఇట్ ఈస్ లిటరలీ ఇంపాసిబుల్ అని చెప్పడం అనేది జరిగింది. బికాజ్ బ్లాక్ హోల్ నుంచి బయటికి రావాలి అంటే ఒక ఆబ్జెక్ట్ కి లైట్ కంటే ఎక్కువ స్పీడ్ ఉండాలి. స్పీడ్ ఆఫ్ లైట్ కంటే ఎక్కువ స్పీడ్ ఉండాలి. దట్ ఈస్ ఇంపాసిబుల్. ఏ ఆబ్జెక్ట్ కి అన్నింటికంటే వేగవంతమైనది ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్ కంటే ఎక్కువ స్పీడ్ అనేది ఉండడం అనేది ఇంపాసిబుల్. సో ఇతను జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రూవ్ చేయడం వల్ల
ఫర్ హిస్ వర్క్ ఆన్ బ్లాక్ హోల్ ఫార్మేషన్ ఈయనకి నోబెల్ ప్రైజ్ అనేది రావడం అనేది జరిగిందండి. హాఫ్ ఆఫ్ ద ప్రైజ్ ఈ రోజర్ పెన్రోజ్ గారు షేర్ చేసుకుంటారు. అదర్ హాఫ్ టూ ఒక ఉమెన్ ఒక మెన్ అండి. ఒక మెన్ యాండ్రియా గేజ్ ఫ్రమ్ యుఎస్ఏ, రైన్హార్డ్ గెంజెల్ ఫ్రమ్ జర్మనీ. వీళ్ళు ఇది చేసుకోవడం అనేది వీళ్ళకి రావడం అనేది జరిగింది. సెకండ్ హాఫ్ అనేది వాళ్ళకి ఇది రావడం అనేది జరిగింది. ఎందుకండి వాళ్ళ వర్క్ ఏం చేశారు అంటే వాళ్ళు కూడా బ్లాక్ హోల్ మీద వర్క్ చేయడం అనేది జరిగింది. దేర్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ బ్లాక్ హోల్, రైట్. ఫర్ దేర్ వీళ్ళు రీసెంట్ గా వీళ్ళు సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ అయినటువంటి సాజిటేరియస్ ఏ ఏదైతే ఉందో, సాగిటేరియస్ ఏ లేదా సాజిటేరియస్ ఏ అని చెప్పి అంటాము, దీనిని వీళ్ళు ఈ బ్లాక్ హోల్ ని కనుక్కోవడం అనేది జరిగిందండి. డిస్కవర్ చేయడం అనేది జరిగింది ఈ బ్లాక్ హోల్, రైట్. ఈ బ్లాక్ హోల్ అంట ఇట్ ఈస్ యాజ్ బిగ్ యాజ్ 4 మిలియన్ టైమ్స్ ఆఫ్ సన్ అంట, రైట్. సూర్యుడు కంటే 40 లక్షల రెట్లు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇట్ ఆక్యుపైస్ అన్ ఏరియా యాజ్ బిగ్ యాజ్ అవర్ సోలార్ సిస్టమ్. మన సౌర కుటుంబం ఎంత ఏరియానైతే ఆక్యుపై చేస్తుందో అంతకంటే ఎక్కువ ఏరియాని ఈ సాజిటేరియస్ ఏ అనేది ఆక్యుపై చేస్తుంది అని చెప్పడం అనేది జరిగిందండి. దీస్ థింగ్స్ అనేవి వీళ్ళు చెప్పడం అనేది ఈ బ్లాక్ హోల్ సాజిటేరియస్ ఏ డిస్కవర్ చేయడం వల్ల వీళ్ళకి నోబెల్ ప్రైజ్ రావడం అనేది జరిగిందండి. సో దీనిలో డాక్టర్ గేజ్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్ గేజ్ షీఈస్ ద ఓన్లీ 4th ఉమెన్ అండి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నటువంటి ఉమెన్. బయట కంట్రీస్ లో, యుఎస్ లాంటి పెద్ద పెద్ద ఎకానమీ ఉన్నటువంటి కంట్రీస్ లో, లేకపోతే బయట కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ చాలా రేర్ గా ఉంటాయో ఆ కంట్రీస్ లో ఉమెన్ తాలూకా ఎంపవర్మెంట్ అనేది బాగా ఉంది. ఒకవైపు మన భారతదేశంలో ఆడపిల్లలు స్వేచ్ఛగా సొసైటీలో తిరగడానికి ఇబ్బంది పడుతుంటే, ఈవెన్ మనం హత్రాస్ రేప్ గానీ ఇవన్నీ చూస్తూ ఉంటున్నాం. ఒకవైపు ఆడవాళ్ళకి నోబెల్ ప్రైజ్ రావడం అనేది జరుగుతుంది ఫర్ దర్ వర్క్ ఆన్ స్పేస్ టెక్నాలజీ, రైట్. దీస్ 3 సైంటిస్ట్స్ ఆర్ ఎవరు అంటే ఆస్ట్రోఫిజిక్స్ అండి. ఆస్ట్రానమీ మీద వర్క్ చేసినటువంటి ఫిజిక్స్ అండి వీళ్ళు. సో వీళ్ళకి రావడం అనేది జరిగింది, రైట్. నిన్న మనం మాట్లాడుకున్న సైంటిస్ట్ లో హార్వే జే ఆల్టర్ అండ్ చార్లెస్ ఎం రైస్ అండ్ మైకెల్ హాంగ్టన్ అనే వాళ్ళకి మెడిసిన్ లో నోబెల్ ప్రైజ్ రావడం అనేది జరిగిందండి. ఫర్ దర్ కంట్రిబ్యూషన్ ఇన్ మెడిసిన్ లో వాళ్ళకి నోబెల్ ప్రైజ్ రావడం అనేది జరిగింది. హెపటైటిస్ సి మీద వాళ్ళు చేసినటువంటి టెస్ట్ల మీద కానీ వాళ్ళు కనిపెట్టినటువంటి యాంటీవైరల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద వాళ్ళకి రావడం అనేది జరిగింది. దాని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. దానిలో రోజర్ పెన్రోజ్ గారికి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రూవ్ చేయడం వల్ల వచ్చింది. ఆండ్రియా గేజ్ అండ్ రైన్హార్డ్ గెంజెల్ వీరికి దేనికి రావడం అనేది జరిగింది అంటే సాజిటేరియస్ ఏ అనేటటువంటి ఒక బ్లాక్ హోల్ ఏదైతే కనుక్కున్నారో దానిని ఇది చేయడం అనేది జరిగింది. రీసెంట్ గా 2019 లో ఫస్ట్ బ్లాక్ హోల్ తాలూకా పిక్ అనేది ఒకటి రిలీజ్ అవ్వడం కూడా జరిగింది, రైట్. ఇది మీకు తెలుసు. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలి. రీసెంట్ గా మనకు ప్రిలిమ్స్ 2020లో ఎక్కువ వెయిటే సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇవ్వడం అనేది జరిగింది. సో కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దీస్ టర్మ్స్ అండ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా, రైట్. నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ లోకి వెళ్దాం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ టు ఫిక్స్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ రివర్ బోర్డ్స్ అండి. రివర్ బోర్డ్స్ ఇది చేయడం అనేది జరిగింది. ఫస్ట్ దీని తాలూకా బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. అయితే రీసెంట్ గా మనకి బోత్ ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్స్ 2 ప్రాజెక్ట్స్ మీద ఇష్యూ అనేది రెండింటి మధ్య ఈ 2 గవర్నమెంట్స్ మధ్య ఇష్యూ అనేది నడుస్తా ఉంది. వాట్ ఆర్ దోస్ ప్రాజెక్ట్స్? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ఒకటి, 2 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండి ఇవి. సెకండ్ది ఏంటి అంటే
పోతిరెడ్డిపాడు కెపాసిటీ ఏదైతే ఉంటుందో హెడ్ రెగ్యులేటర్ యొక్క కెపాసిటీ పెంచాలి అని చెప్పి ఈ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వీటి మీద తెలంగాణ అండ్ ఆంధ్ర గవర్నమెంట్స్ ముఖ్యంగా గోదావరి అండ్ కృష్ణా నదీ జలాల పంపకాల మీద, గోదావరి అండ్ కృష్ణా నదీ జలాల పంపకాల పైన రిఫ్ట్ అనేది ఒకటి నడుస్తుంది, గొడవలు అనేవి ఒకటి నడుస్తా ఉన్నాయి. రైట్, గోదావరి అండ్ కృష్ణా గురించి నోట్స్ తయారు చేసుకోండి అమ్మ. న్యూస్ లోకి ఇలాంటి రివర్స్ ఏవైతే వచ్చాయో వాటి గురించి వెంటనే మీరు నోట్స్ తయారు చేసుకోవాలి. రైట్, సో గోదావరి ఏదైతే ఉందో, గోదావరి ఎక్కడి నుంచి ఉంటుంది, త్రయంబకేశ్వర్ ఏదైతే ఉంటుందో మహారాష్ట్ర దగ్గరలోని నాసిక్ దగ్గర ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ లో ఇదవుతుంది. 1470 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఇదయ్యి బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో కలవడం అనేది గోదావరి కలుస్తుంది. రైట్, వేరస్ కృష్ణ మహాబలేశ్వరంలో మొదలవుతుంది, మీకు తెలుసు. రైట్, ఇది కూడా బే ఆఫ్ బెంగాల్ లో కలవడం అనేది జరుగుతుంది. రైట్, it is the first biggest river in peninsular India. This is the second biggest river in peninsular India. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పీపుల్ యొక్క జీవనాధారం ఏంటి అంటే ఈ రెండు నదులే. ఈ రెండు నిజంగా ప్రాణ నదులు లాంటివి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పీపుల్ కి. రైట్, సో వీటి మీద రిఫ్ట్ అనేది నడవడం అనేది జరుగుతుంది. దీనికోసం అని చెప్పి ఎపెక్స్ కౌన్సిల్ అనేది ఇవి ఎప్పుడైతే మనకి బైఫర్కేషన్ జరిగిందో, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఎప్పుడైతే విడిపోయిందో, రైట్, అప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఒక ఎపెక్స్ కౌన్సిల్ అనే దాన్ని ఒకటి తయారు చేశారండి. ఎందుకు అంటే నదీ జలాల మధ్య ఏవైనా వస్తే, రైట్, నదీ జలాల మధ్య ఏవైనా వీళ్ళకి తగాదాలు కానీ గొడవలు కానీ ఏవైనా వస్తే వాటిని పరిష్కరించడానికి ఇది చేయడం అనేది జరిగిందండి. రైట్, ఈ ఎపెక్స్ కౌన్సిల్ గురించి ముందు మనం తెలుసుకోవాలి. వాట్ ఈస్ దిస్ ఎపెక్స్ కౌన్సిల్ అని చెప్పి ముందు మనం మాట్లాడుకోవాలి. సారీ అండి, ఎపెక్స్ కౌన్సిల్ ని ఎవరు ఇది చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫార్ములేట్ చేయడం అనేది జరిగిందండి. అండర్ ఏ యాక్ట్ అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అండర్ లో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. రైట్, ఈ ఎపెక్స్ కౌన్సిల్ అనేది ఏం చేస్తుంది అంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, ఈ రెండు బోర్డులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు బోర్డుల యొక్క పనితీరు అండ్ ఫంక్షనింగ్ ని రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇది రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సూపర్విజన్ అండ్ రెగ్యులేషన్ అనేది చూసుకుంటుందండి. ఈ రెండు బోర్డ్స్ యొక్క సూపర్విజన్ చెప్తున్నప్పుడు నోట్స్ రాసుకోండి అమ్మా, ఓకేనా, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. సూపర్విజన్, రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ అనేది చూసుకుంటుంది ఎపెక్స్ కౌన్సిల్. రైట్, ఎపెక్స్ కౌన్సిల్ లో ఎవరుంటారమ్మా, యూనియన్ జల్ శక్తి మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన ఉంటారు. దాంతో పాటు సీఎంస్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ ఉండడం అనేది జరుగుతుంది. రైట్, అయితే ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ ఏంటి సార్? దే ఆర్ అటానమస్ బాడీస్ అండి, ఒక అటానమస్ బాడీస్. వీటిని కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, రైట్, దాని ద్వారానే వీటిని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే రెండు స్టేట్స్ మధ్య, రెండు రాష్ట్రాల మధ్య ఒకవేళ కృష్ణా గోదావరి నదీ జలాల పంపకాల విషయాల మీద ఏవైనా తగాదాలు ఏర్పడితే వాటిని పరిష్కరించడానికి, దాంతో పాటు గోదావరి కృష్ణా రివర్ బేసిన్స్ ఏవైతే ఉంటాయో ఆ రివర్ బేసిన్స్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ చూడడం కోసం వీటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. రైట్, వీటిని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఏదైతే ఉంటుందో అది అడ్మినిస్టర్ చేయడం అనేది జరుగుతుంది వీటిని. రైట్, వీటి తాలూకా బాధ్యతలన్నీ అదే చూసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, అయితే ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అనేది జరగడం అనేది జరిగిందండి. ఈ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అనేది నిన్న జరగడం అనేది జరిగింది. ఈ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఇది ఫస్ట్ దా సార్ అంటే ఫస్ట్ది కాదండి, రెండవది. ముందోది ఎప్పుడు జరిగింది, ఫస్ట్ది ఎప్పుడు జరిగిందంటే 2016లో జరగడం జరిగింది. అప్పుడు కూడా ఒక రిఫ్ట్ ఉంటే జరగడం అనేది జరిగింది. ఇది ఎందుకు నిన్న మీట్ అవ్వాల్సి వచ్చింది సార్ అంటే
చెప్పాను కదా పోతిరెడ్డి పాడు దీని మీద అండ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్ఫ్లిక్ట్ ఏదైతే వచ్చిందో, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ ఏదైతే వచ్చిందో ఆ కాన్ఫ్లిక్ట్ ని సాల్వ్ చేయడానికి ఇది చేయడం అనేది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్ల వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్ ని సాల్వ్ చేయడానికి దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. దీని ద్వారా నిర్ణయాలు ఏం తీసుకున్నారు సార్ అంటే సెంటర్ గవర్నమెంట్ బోత్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉందో ఆ జ్యూరిస్డిక్షన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తాను అని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. దాంతో పాటు ఏం తీసుకున్నారు అంటే రెండు స్టేట్ గవర్నమెంట్స్ కి, బోత్ స్టేట్ గవర్నమెంట్స్ కి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జిస్టింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అనేది పంపించండి అర్జెంట్ గా. ఎవరికి? వీళ్ళకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కి అర్జెంట్ గా సబ్మిట్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు ఈ డిస్ప్యూట్ రిజల్యూషన్ కి ఒక సెపరేట్ వాటర్ షేరింగ్ మీద ఒక మెకానిజం అనేది, ఒక సూపర్వైజరీ మెకానిజం అనేది ఎస్టాబ్లిష్ చేసేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. దేనిపైనండి? వాటర్ మేనేజ్మెంట్ మీద. రైట్. దాంతో పాటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో దీనిని ఆంధ్రప్రదేశ్ కి షిఫ్ట్ చేయడానికి కూడా నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఈ నిర్ణయం అనేది ఆల్రెడీ ఏపీ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోనే జరగడం అనేది జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ కి దాన్ని షిఫ్ట్ చేస్తున్నట్టు చెప్పడం అనేది జరిగింది. రైట్. ఫస్ట్ లెటర్స్ వీటన్నిటి గురించి మనం ఏ కౌన్సిల్ ఏంటి అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. అసలు ఈ అధికారాలు ఎవరికి ఇస్తారు? యూనియన్ గవర్నమెంటే నిర్ణయం తీసుకుంటుంది అని చెప్తున్నారు. వీటి తాలూకా జ్యూరిస్డిక్షన్ అనేది సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది అంటున్నారు. ఎలా ఇస్తుంది సార్? ఎందుకు ఆ అధికారం అనేది ఎవరిచ్చారు అంటే కాన్స్టిట్యూషన్ ఇవ్వడం అనేది జరిగిందండి. రాజ్యాంగం అనేది పార్లమెంట్ కి రెండు రాష్ట్రాల మధ్య ఒకవేళ నదీ జలాల పంపిణీల విషయాలు తగాదాలు మొదలైతే వాటిని పరిష్కరించే అధికారం ఎవరికి ఇచ్చింది? వాటిని మీడియేట్ చేసే అధికారం ఎవరికి ఇచ్చింది? పార్లమెంట్ కి ఇవ్వడం అనేది జరిగింది. ఏ ఆర్టికల్ ద్వారా ఇచ్చింది సార్ అంటే ఆర్టికల్ 262 ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. ఆర్టికల్ 262 ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. ఆర్టికల్ 262 ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ హ్యాడ్ ద పవర్స్ టు అడ్జుడికేషన్. అడ్జుడికేషన్ అంటే ఏంటి అండి? మీడియేషన్ గానీ లేకపోతే ఫైనల్ నిర్ణయం తీసుకునే అధికారం కానీ పార్లమెంట్ కు మాత్రమే ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ 262 ఇచ్చినటువంటి అధికారాల మీదుగా రెండు యాక్ట్స్ అనేవి పార్లమెంట్ ఇది చేయడం అనేది జరిగింది. మొదటి యాక్ట్ ఏంటండి? రివర్ బోర్డ్స్ యాక్ట్ 1956. ఇది ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ రివర్ బేసిన్స్ యొక్క డెవలప్మెంట్ కోసం రివర్ బోర్డ్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కి ఇది చేస్తుందండి. రెండవది ఏంటి? ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956. దీనిని కూడా ఇది చేయడం అనేది, ఈ యాక్ట్ 1956 లో ఈ యాక్ట్ కూడా ఇది చేయడం అనేది జరిగింది. ఈ యాక్ట్ ఏం చేస్తుంది అంటే ఈ వాటర్ డిస్ప్యూట్స్ కోసం స్పెషల్ గా ఒక ట్రిబ్యునల్ అంటే ఇవి స్పెషల్ కోర్ట్స్ అండి. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ కోసం ఒక ట్రిబ్యునల్ ఉందనుకోండి, అదేంటి ఎన్విరాన్మెంట్ ఇష్యూ గురించే చెప్తుంది. సో వాటర్ డిస్ప్యూట్స్ మీద ఏర్పరిచినటువంటి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ట్రిబ్యునల్ వాటర్ డిస్ప్యూట్స్ ఏవైతే వాటర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద మాత్రమే ఇది చేసే ఇది ఉంటుందండి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఆర్టికల్ 262 ఏం చెప్పింది? రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల విషయంలో పంపిణీ విషయంలో ఏమైనా ఇది తలెత్తితే దానిని సాల్వ్ చేసేటటువంటి అధికారం, దాన్ని మీడియేట్ చేసేటటువంటి అధికారం ఎవరికి ఇవ్వడం జరిగింది? పార్లమెంట్ కి ఇవ్వడం అనేది జరిగింది. అందుకోసమని పార్లమెంట్ రెండు యాక్ట్లు అనేవి ఇది చేయడం అనేది జరిగింది. ఒకటి రివర్ బోర్డ్స్ యాక్ట్ 1956, ఇంకొకటి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956. ఓకేనమ్మా? ఈ రెండింటి గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఎపెక్స్ కౌన్సిల్ అంటే ఏంటి? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా వచ్చిందని చెప్పుకున్నాం. ఎపెక్స్ కౌన్సిల్ యొక్క మీటింగ్ గురించి కూడా మీకు డీటెయిల్డ్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ చూడండి.
ఎకనామిక్ సంబంధించిన ఆర్టికల్ జిఎస్ పేపర్ 3లో మనం మాట్లాడుకుంటున్నాం. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉంటుందో, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి ఇంకొక పేరు ఏంటండి? ఫండ్. సింపుల్ గా ఫండ్ అని కూడా అంటాం. ఓకేనా? ఎక్కడైనా ఫండ్ అని టెర్మినాలజీ వాడితే అది ఏంటో అని కంగారు పడమాకండి. ఫండ్ అంటే ఏంటి? ఐఎంఎఫ్ నే ఫండ్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో ఐఎంఎఫ్ యొక్క చీఫ్ అనే వాళ్ళు ఆవిడ ఏం చెప్తున్నారంటే, గ్లోబల్ ఎకానమీ అనేది అంత దారుణమైన పరిస్థితిలో ఏం లేదు, కానీ మనం మన 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 మార్గం మాత్రం ఇంకా మనం చేరుకోవాల్సిన ఇది మాత్రం చాలా దూరంగా ఉంది. రైట్? మన లక్ష్యం మాత్రం ఇంకా చాలా దూరంగా ఉంది. ఎకానమీ అనేది స్టెబిలైజ్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది, కానీ మన చేతులు అయితే దాటిపోలేదు. పరిస్థితులు ఇంకా పర్లేదు, బానే ఉన్నాయి, స్టెబిలైజ్డ్ గానే ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. రైట్? ఇప్పుడు ఐఎంఎఫ్ గురించి ప్రిలిమ్స్ లెవెల్లో క్వశ్చన్స్ ఏమడుగుతారు, ఎలా అడుగుతారు ఏంటి? ఫస్ట్ ఐఎంఎఫ్ గురించి తెలుసుకున్న తర్వాత ఆర్టికల్లోకి వెళ్దాం. ఐఎంఎఫ్ అనేది మీ అందరికీ తెలుసు, మల్టీలేటరల్ ఆర్గనైజేషన్. మల్టీలేటరల్ ఆర్గనైజేషన్ అంటే ఒకటి కంటే ఎక్కువ దేశాలు ఏవైతే పాలు పంచుకుంటాయో ఆర్గనైజేషన్ లో ఉంటే, మెంబర్స్ గా ఉంటే దాన్ని మల్టీలేటరల్ ఆర్గనైజేషన్ అంటాం. ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ ఆర్గనైజేషన్స్ అంటున్నారు సార్ ఐఎంఎఫ్ లో. మరి ఎన్ని ఉంటాయి సార్ అంటే మొత్తం 189 మెంబర్ నేషన్స్ అనేవి ఐఎంఎఫ్ లో ఉండడం అనేది జరిగింది. రైట్? దీనిలో మోస్ట్ పవర్ఫుల్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో, మోస్ట్ పవర్ఫుల్ ఎకానమీస్ యొక్క ఓటుకి ఏదైనా నిర్ణయం ఐఎంఎఫ్ తీసుకుంటే ఓటింగ్ పెడతారు. మోస్ట్ పవర్ఫుల్ ఎకానమీస్ యొక్క ఓటుకి ఎక్కువ ఓటింగ్ పవర్ అనేది ఉంటుందండి. హై ఓటింగ్ పవర్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. రైట్? ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే, గ్లోబల్ మానిటరీ కోఆపరేషన్ ఏదైతే ఉందో, గ్లోబల్ మానిటరీ కోఆపరేషన్ కోసం ఇది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అంటే ఒక కంట్రీతో ఇంకొక కంట్రీ కోఆపరేట్ చేసుకోవాలి ఎకానమీ డెవలప్మెంట్ కోసం, దానికోసం ఇది అవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు సెక్యూర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఇది చేయడం కోసం కూడా ఐఎంఎఫ్ ఆబ్జెక్టివ్ గా కూడా ఉంది. దాంతో పాటు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏదైతే ఉందో దానిని ప్రమోట్ చేయడం కూడా దీని ఆబ్జెక్టివ్ గా ఉండడం అనేది జరిగింది. దీని ఇంకొక ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ప్రపంచం నుంచి పేదరికాన్ని రూపుమాపడం, పోవర్టీని రూపుమాపడం. ప్రతి ఒక్కరి నోట్లోకి 4 వేలు వెళ్ళాలి, ప్రతి ఒక్కరు కడుపు నిండా తినాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఎంప్లాయ్మెంట్ అనేది ఇంప్రూవ్ చేయడం కూడా దీని లక్ష్యాల్లో ఒకటి. ఎప్పుడైతే 1930s టైంలో ఎప్పుడైతే గ్రేట్ డిప్రెషన్ అమెరికాని ఆవహించిందో, గ్రేట్ డిప్రెషన్ ఎప్పుడైతే చాలా దారుణమైన వీటిని జ్ఞాపకాలను మిగిల్చిందో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద, తర్వాత ఐఎంఎఫ్ లాంటి సంస్థ అనేది పుట్టుకురావడం అనేది జరిగింది. రైట్? ఎందుకు అంటే కంట్రీస్ అనేవి ఒకదానికి ఒకటి సపోర్ట్ చేసుకోవాలి, ఎకనామిక్ హడ్డిల్స్ దాటాలి అంటే అప్పుడే ఈ కోఆపరేషన్, 2 కంట్రీస్ మధ్య కోఆపరేషనే దీనికి ఇది చేస్తుంది అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్? అలా ఇదవ్వడం అనేది జరిగింది. రైట్? గ్రేట్ డిప్రెషన్ తర్వాత ఇదవ్వడం అనేది జరిగింది. ఇది ఫంక్షనింగ్ ఏం చేస్తుంది సార్ అంటే, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో పాటు సర్వైలెన్స్ అనేది ఇస్తుంది, అంటే రిపోర్ట్స్, డిఫరెంట్ రిపోర్ట్స్ అనేది ఇస్తుంది. ఏ కంట్రీ, ఏ ఎకానమీ ఎలా వర్క్ చేస్తుంది, దేన్ని చూసి ఎలా నేర్చుకోవచ్చు, పియర్ లెర్నింగ్ ఉపయోగపడుతుంది. ఈ ఇండెక్స్ ఇవ్వడం వల్ల కాంపిటీషన్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. దాంతో పాటు కెపాసిటీ డెవలప్మెంట్, అంటే టెక్నికల్ అసిస్టెన్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో, లేకపోతే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇది చేయడం కానీ, పాలసీ ఫ్రేమింగ్ లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హెల్ప్ అనేది అందించడం కానీ వివిధ కంట్రీస్ కి, ఇలాంటి పనులన్నీ ఐఎంఎఫ్ చేయడం అనేది చేస్తా ఉంటుందండి. రైట్? దీనిలో భాగంగా ఐఎంఎఫ్ చీఫ్ ఏం చెప్పారు అంటే, గ్లోబల్ COVID-19 ద్వారా డిస్టర్బ్ అయినటువంటి గ్లోబల్ ఎకానమీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. అంత మరీ దారుణమైన పొజిషన్ లో అయితే లేదు, కానీ మనం వెళ్ళాల్సిన దూరం, రైట్, మనం ఎక్కాల్సిన హైట్స్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ లాంగ్ క్లైబ్ అహెడ్ అని చెప్పడం అనేది జరిగింది. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ముందు లాంటి ఎకానమీకి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంది అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్? దాంతో పాటు ముందు మేము చెప్పినటువంటి 4.9 గ్లోబల్ జీడిపి కాంట్రాక్షన్, ప్రపంచవ్యాప్తంగా జీడిపి ఏదైతే ఉంటుందో అది 4.9 అవుతుందని ముందు ప్రొజెక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. దీనిని మేము రివైజ్ చేయబోతున్నాము, ఎందుకంటే గ్లోబల్ ఎకానమీ ఇంత దారుణమైన పొజిషన్ లో లేదు అని చెప్పడం అనేది జరిగింది. రైట్?
$12 trillion ఫిజికల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల చాలా కంట్రీస్ అనేవి, చాలా ఎకానమీస్ అనేవి ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్ లాంటివి కానీ, యూకే లాంటివి కానీ ఏవైతే ఉన్నాయో చాలా రికవర్ అవ్వడం అనేది, వర్స్ట్ డ్యామేజ్ తప్పించుకున్నాయి అని చెప్పడం అనేది జరిగింది. కానీ ఎమర్జింగ్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇష్యూస్ తో బాధపడుతున్నాయి అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్. ఎమర్జింగ్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో, ఎమర్జింగ్ మార్కెట్స్ యొక్క వీక్ హెల్త్ సిస్టమ్స్ ఏవైతే ఉండడం వల్ల, రైట్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉండడం వల్ల, రైట్, హెల్త్ ఎక్స్పర్ట్స్ తక్కువగా ఉండడం వల్ల అవి చాలా చాలా దారుణమైన పొజిషన్ ఫేస్ చేస్తున్నాయి. దాంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి హై ఎక్స్టర్నల్ డెట్, వాళ్ళకి అప్పులు కూడా ఎక్కువ స్థాయిలో ఉండడం కూడా ఒక దారుణంగా తయారైంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్. లో ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా షాకింగ్ స్టేజ్ లో ఉన్నాయి. రైట్. నిజంగా చాలా దారుణమైన పొజిషన్ లో ఉన్నాయి. వాళ్ళని ఆదుకోవడానికి అన్ని కంట్రీస్ ముందుకు రావాలి, లేకపోతే ఒక జనరేషనే, ఆ కంట్రీస్ ఒక జనరేషన్ నే కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. కెలామిటీ గురించి, COVID-19 గురించి దాన్ని మనం ఎలా ఇది చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. కానీ పొజిషన్ అనేది కాస్త ఊరట కలిగించే విషయం ఏంటంటే, పొజిషన్ అనేది అంత చేయి దాటిపోలేదు అని ఇవి చెప్పడం అనేది జరిగింది. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గవర్నమెంట్ క్లియర్స్ 11,000 crore ఆఫ్ PLI ప్రపోజల్స్ బై సామ్సంగ్ అండ్ అదర్స్. ఇది ఇదవ్వడం అనేది జరిగింది. వాట్ ఈజ్ PLI అని చెప్పి మనం ముందు తెలుసుకోవాలి. ఎకానమిక్ సంబంధించిన ఆర్టికల్ అండి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మాట్లాడుకుంటాం, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ లో మనం దీన్ని మాట్లాడుకుంటాం, GS పేపర్ 2 లో మాట్లాడుకుంటాం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో GS పేపర్ 3 లో కూడా మాట్లాడుకుంటాం. వాట్ ఈజ్ PLI? PLI అంటే మీకు తెలుసు. PLI స్కీమ్ అంటే ఏంటండి? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చినటువంటి స్కీమ్. ఇది ఎవరి కోసం తీసుకొచ్చారు? టార్గెట్ ఎవరు అంటే లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం. లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం టార్గెట్ సెగ్మెంట్ అండి. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ ఎవరైతే తయారు చేస్తారో, ఇంకా స్పెసిఫైడ్ ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో, స్పెసిఫిక్ కంపోనెంట్స్ లైక్ ట్రాన్సిస్టర్స్ కానీ, డయోడ్స్ కానీ, రెసిస్టర్స్ కానీ, కెపాసిటర్స్ కానీ తయారు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ స్కీమ్ అనేది ఉపయోగపడడం అనేది జరిగింది. ఈ స్కీమ్ ద్వారా ఏం చేస్తారు అంటే, రైట్, 4 to 6% అనేది ఇన్సెంటివ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దేనిలో 4 to 6% సార్ అంటే ఇంక్రిమెంటల్, యాన్యువల్ ఇంక్రిమెంటల్ సేల్ ఏదైతే ఉంటుందో, యాన్యువల్ ఇంక్రిమెంటల్ సేల్ ఏదైతే ఉంటుందో దానిలో 4 to 6% అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎన్ని సంవత్సరాలు ఇస్తారు సార్ అంటే 5 years ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎలిజిబుల్ కంపెనీస్ కి 5 ఏళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్సెంటివ్ ఎంత ఇస్తారు అంటే, ఇంక్రిమెంటల్ సేల్ ఏదైతే యాన్యువల్ ఇంక్రిమెంటల్ సేల్ లో 4 to 6% ఇవ్వడం అనేది జరిగింది. రైట్. ముఖ్యంగా ఇది ఎందుకు తీసుకొచ్చారు అంటే 2014 and 15 లో ఈ ఎలక్ట్రానిక్ మొబైల్ ఫోన్స్ తాలూకా టర్న్ ఓవర్ ఎంత ఉండేది అంటే 18,900 కోట్లు అనేది ఉండడం అనేది జరిగింది. 2018-19 లో దాన్ని ఎంత వరకు పెరిగిందంటే 1.7 lakh crores పెరగడం అనేది జరిగింది. అంటే 8 fold ఇంప్రూవ్మెంట్ అనేది పెరగడం, 8 రెట్లు పెరగడం అనేది జరిగింది. ప్రజల్లో వాడకం అనేది పెరిగింది, డిమాండ్ అనేది పెరిగింది. సో బయట నుంచి మనం ఇప్పుడు చైనా నుంచి కానీ, ఇక్కడ నుంచి ఎలక్ట్రానిక్ మొబైల్ ఫోన్స్ కానీ, ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవడం ఎందుకు? మన డొమెస్టిక్ మార్కెట్ లోనే మనం దాన్ని ఇది చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో డొమెస్టిక్ మార్కెట్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ స్కీమ్ ని ఇది తీసుకురావడం అనేది జరిగింది. ఈ స్కీమ్ యొక్క, PLI స్కీమ్ యొక్క ఇదేంటండి ఆబ్జెక్టివ్ ఏంటి? డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో దానిని బూస్ట్ చేయడం. రైట్.
దాంతో పాటు అట్రాక్ట్ హ్యూజ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిని ఎక్కువగా అట్రాక్ట్ చేయడం, రైట్. దాంతో పాటు ఇండియాని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఫర్ మొబైల్ ఫోన్స్ గా తయారు చేయడం, ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఇండియాని తయారు చేయడం, దాంతో పాటు ఇండియా యొక్క ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది తగ్గించడం. దాంతోపాటు వెరీ హై డిమాండ్ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రానిక్ సెక్టార్ ఏదైతే ఉందో, ఎమర్జింగ్ ఎకనామిక్ సెక్టార్ అయినటువంటి ఎలక్ట్రానిక్ సెక్టార్ ఏదైతే ఉంటుందో దీనిలో సెల్ఫ్ రిలయన్స్ అనేది సాధించడం కోసం ఈ స్కీమ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఈ స్కీమ్ ఆల్మోస్ట్ 8 lakh జాబ్స్ ని క్రియేట్ చేస్తుందంటండి. బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ ని 8 lakhs జాబ్స్ ని చేయడం అనేది జరుగుతుందంట. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పిఎల్ఐ స్కీమ్ అండి. అయితే ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే మొత్తం 16 కంపెనీలకి 16 ఫర్మ్స్ కి మొత్తం పిఎల్ఐ స్కీమ్ కి సంబంధించినటువంటి 11,000 crores ఇన్సెంటివ్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. 16 వాటిల్లో మొబైల్ ఫోన్ కంపెనీస్ 10, కంపోనెంట్స్ కి సంబంధించిన కంపెనీస్ 6. ఈ 10 5 డొమెస్టిక్ కంపెనీస్ మన దేశానికి సంబంధించినవి, 5 ఇంటర్నేషనల్ కంపెనీస్ అండి. 5 ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉండడం అనేది జరిగింది, రైట్. ఈ 6 వాటిలో మిగిలినవి ఏంటి, 6 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ 6 కంపెనీస్ ఏవైతే కంపోనెంట్స్ ఏవైతే తయారు చేసే కంపెనీస్ ఉన్నాయో అవి ఈ 6 కంపోనెంట్స్ అండి, రైట్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ స్కీమ్ గురించి, పిఎల్ఐ స్కీమ్ గురించి మీకు డీటెయిల్డ్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రిలిమ్స్ లెవెల్లో నోట్స్ ఇచ్చానని అనుకుంటున్నాను, రైట్. నేను చెప్తున్నప్పుడు నోట్స్ రాసుకోండి అబ్బా, మీకు చాలా ఉపయోగపడుతుంది. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ చైల్డ్ హ్యాస్ టు లెర్న్ మదర్ టంగ్ టు గెయిన్ ఎ ఫౌండేషన్. అపెక్స్ కోర్ట్ అనే సుప్రీం కోర్ట్ అనేది చెప్పడం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్ November 2019 లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఫ్రమ్ ఫిజికల్ ఇయర్ 2020 to 2021 నుంచి ఇంగ్లీష్ మీడియం ని మ్యాండేటరీ చేస్తాము ప్రైమరీ లెవెల్లోని, సెకండరీ లెవెల్లోని అని చెప్పడం అనేది జరిగింది. ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ని తెస్తాము అని చెప్పడం అనేది జరిగింది. తీసుకొస్తామని చెప్పడం అనేది జరిగింది, రైట్. ఫ్రమ్ 2021. అయితే దానిలో హైకోర్టులో దీనికి ఇది రావడం అనేది జరిగింది. దానికి వ్యతిరేకంగా పిల్స్ అనేవి వేయడం అనేది జరిగింది, రైట్. చాలా చాలా ఇండివిజువల్స్ సో మదర్ టంగ్ అనేది ఉండాలి అని చెప్పి సో ఆ పిల్స్ ని కన్సిడర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పింది అంటే మదర్ టంగ్ ని కంటిన్యూ చేయాలి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో దానిని కొట్టివేయడం అనేది జరిగింది. సో ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఛాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్ట్, అపెక్స్ కోర్ట్ అయినటువంటి సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో సుప్రీం కోర్టుకి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క కేసు ఏదైతే ఉంటుందో, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క ఇదేదైతే ఉంటుందో దానిని టేకప్ చేయడం అనేది జరిగింది, రైట్. దానిని సుప్రీం కోర్టు టేకప్ చేయడం అనేది జరిగింది, రైట్. దీనిలో భాగంగా సుప్రీం కోర్టు దీనిలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా తన అఫిడవిట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆర్టికల్ 21A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. ఆర్టికల్ 21A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుందండి, దేని గురించి మాట్లాడుతుంది, రైట్ టు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఒకే లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ లోనే మీరు చదవాలి అని చెప్పి మీరు మ్యాండేట్ అనేది చేస్తే ఇన్ కేసు, రైట్, మ్యాండేట్ అనేది చేస్తే ఏమవుతుంది, పిల్లలు అనేవాళ్ళు చాలా మంది రైట్ టు ఎడ్యుకేషన్ కి ఇదైపోవచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ ఇదవ్వచ్చు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, తమ యొక్క హక్కుల్ని కోల్పోవచ్చు. ఆర్టికల్ 21A ద్వారా ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ పిల్లలకి ఇచ్చినటువంటి హక్కును కోల్పోవచ్చు. ఒకే మీడియంలో
చదవడం అనేది అని చెప్పి దీనిలో డీటెయిల్డ్ గా చెప్పడం అనేది ఆర్టికల్ క్రిటిక్స్ చాలా మంది చెప్పడం అనేది జరిగింది. ఇది ఆర్టికల్ 21A ఇది చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు ఆర్టికల్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గురించి మనం మాట్లాడుకోవాలండి. అది ఏంటి అంటే ఆర్టికల్ 23 క్లాజ్ 1. ఇది ఏం చెప్తుంది అంటే ప్రతి సిటిజన్, ఇండియాలో ఉన్నటువంటి ఎవ్రీ సిటిజన్ తన తాలూకా లాంగ్వేజ్ ని, స్క్రిప్ట్ ని, కల్చర్ ని కన్జర్వ్ చేసుకునే, కాపాడుకునే హక్కు అనేది వాళ్ళకి ఉంది అని చెప్పి ఆర్టికల్ 23 క్లాజ్ 1 చెప్తుంది. ఒకవేళ చిన్నప్పుడు పిల్లలకి వాళ్ళ తాలూకా లాంగ్వేజ్ గురించి తెలియకపోయింది అనుకోండి, మదర్ టంగ్ గురించి, వాళ్ళకి కాపాడడం ఎలా అవుతుంది? అసలు ఈ హక్కు అనేది ఎలా వాళ్ళు వినియోగించుకోగలరు? రైట్, ఓన్లీ ఇంగ్లీష్ లోనే చదువుకున్నారు అనుకోండి, సపోజ్ వాళ్ళకి తెలుగు ఎడ్యుకేషన్ లేదనుకోండి, ఇన్ కేస్ మదర్ టంగ్ లో తెలుగు గురించే తెలియనప్పుడు రైట్ వాళ్ళు దాన్ని ఎలా కాపాడుకోగలరు? రైట్ అని చెప్పడం అనేది జరిగింది. బట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం ఇది ఒక ప్రోగ్రెసివ్ అప్రోచ్ అని చెప్పడం అనేది, ఇది ప్రోగ్రెసివ్ మెజర్ అని చెప్పడం అనేది జరిగింది. ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ లో జరగడం వల్ల, ఎక్కువ రిసోర్సెస్ అనేవి ఇంగ్లీష్ లో ఉండడం వల్ల పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. రైట్, దాంతో పాటు ప్రైవేట్ స్కూల్ యొక్క ఫీజులు భరించలేక, రైట్, ఇంగ్లీష్ మీడియం చదువులు కూడా చదివించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు తల్లిదండ్రులు. రైట్, సో గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం మ్యాండేట్ చేయడం అనేది దిస్ ఇస్ ఎ ప్రోగ్రెసివ్ మెజర్ అని చెప్పడం అనేది జరిగింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి ఎగ్నెస్ట్ గా మాట్లాడడం అనేది జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో, వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో, మాతృభాష ఏదైతే ఉంటుందో దానికి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది, పెద్దపేట ఇవ్వడం అనేది జరిగింది. రైట్ అని చెప్పడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు దీనిలో తీర్పు చెప్తూ మదర్ టంగ్ లో, మాతృభాషలో చదువుకుంటే వాళ్ళకి మంచి ఫౌండేషన్ అనేది పడుతుంది అని చెప్పడం అనేది జరిగింది. ఒక మంచి పునాది అనేది పడుతుంది అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది కోర్ట్ హియరింగ్. నెక్స్ట్ దానికి ఇది చేశారు ఇంపార్టెంట్ ఆర్టికల్ 21A, దీని నుంచి చదువుకోండి. ఆర్టికల్ 23 క్లాజ్ 1 కూడా రివైజ్ చేసుకోండి అమ్మా. ఓకేనా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వీసెస్ PMI షోస్ స్లంప్ ఈజింగ్ బట్ జాబ్ లాసెస్ వెల్. PMI అంటే ఏంటి అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అండి. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే ఏంటి అంటే సూచి, ఏదైనా తెలిపే దానిని ఇండెక్స్ అంటాం. రైట్, ఏదైనా మనకి ఇండికేట్ చేసేదాన్ని ఇండెక్స్ అంటాం. రైట్, ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందో ఫస్ట్ తెలుసుకోవాలి. ఇట్ ఈస్ బిజినెస్ యాక్టివిటీ ఎలా జరుగుతుందో ఒక ఎకానమీలో అని చెప్పి ఇండికేట్ చేస్తుంది. ఇంకేం ఇండికేట్ చేస్తుంది సార్? ఒక కంట్రీ యొక్క ఎకానమీకి హెల్త్ ఎలా ఉంది అనేది ఇండికేట్ చేస్తుంది. ఒక కంట్రీలో డిమాండ్ ఎలా ఉంది అనేది ఇండికేట్ చేస్తుంది. ఒక కంట్రీలో సప్లై ఎలా ఉంది సార్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఒక కంట్రీలో మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంది సార్ అని ఇండికేట్ చేస్తుంది. ఒక కంట్రీలో ఎంప్లాయ్మెంట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది సార్ వీటిని ఇది చేయడం అనేది, ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ PMI ఏం చెప్తుంది అంటే సర్వీసెస్ సెక్టార్ లో PMI, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, సర్వీసెస్ సెక్టార్ లో ఉన్నటువంటి PMI ఏం చెప్పింది అంటే 7th month లో వరుసగా కాంట్రాక్షన్ అయినప్పటికీ కాంట్రాక్షన్ పేస్ అనేది తగ్గుతుంది. సో ముందుటి కంటే ఇప్పుడు పరిస్థితి పర్వాలేదు అని చెప్పడం అనేది జరిగింది. సర్వీసెస్ సెక్టార్ అనేది ఎప్పుడైతే గవర్నమెంట్ రీసెంట్ గా ఇది అనౌన్స్ చేస్తుందో, లాక్డౌన్ అనేది ఎత్తివేస్తుందో, సో సర్వీసెస్ సెక్టార్ అనేది ఊపందుకుంటుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. రైట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. మీకు ఒకసారి ఆర్టికల్ చదివితే మీకు డీటెయిల్ గా అర్థమైపోతుంది. మీకు ముందు తెలుసుకోవాల్సింది PM ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీకు ఈ ఆర్టికల్ డీటెయిల్ గా అర్థమైపోతుంది. బేసిక్స్ నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. రీసెంట్ గా చేసిన సర్వే ఏం చెప్పింది అంటే ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా మంచిగా ఇదవ్వడం అనేది జరిగింది. సో సర్వీసెస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ బోత్ సెక్టర్స్ అనేవి మంచి ప్రోగ్రెసివ్ గా నడుస్తున్నాయి. రైట్, ముందుకే వెళ్తున్నాయి. రైట్, మళ్ళీ ట్రాక్ లో పడుతున్నాయి. రైట్ అని చెప్పడం అనేది జరిగింది. ఇది నిజంగా
పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, ఎకానమిక్ పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఊరట కలిగించే విషయం. రైట్, కంగారు పడాల్సిన విషయం కాదు కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ప్రెజర్ బిల్స్ ఫర్ సీజ్ ఫైర్ యాజ్ కరాబక్ ఫైటింగ్ రేజెస్. కరాబక్ గురించి ఫైటింగ్ అనేది రోజు చదువుకుంటున్నాం, అర్మేనియా అజర్బైజాన్ గురించి. అర్మేనియాకి అజర్బైజాన్ కి ఈ కరాబక్ రీజియన్, నగార్నో కరాబక్ రీజియన్ ఏదైతే ఉందో దాని గురించి గొడవ అనేది జరుగుతూ ఉంది. రెడ్ కలర్ ఏరియాలో ఉన్నటువంటి టెరిటరీ ఏదైతే ఉందో దాని గురించి గొడవ అయితే జరుగుతుంది. దీని గురించి మీరు డీటెయిల్డ్ గా కావాలి అంటే, ఏం జరిగింది ఇష్యూ అని మీకు డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి అంటే సెప్టెంబర్ 29th రోజు పెట్టిన వీడియో ఒకసారి చూడండి అమ్మ. మీకు డీటెయిల్డ్ గా దీని గురించి చెప్పడం అనేది జరిగింది. అర్మేనియాలో ఎవరు పీపుల్ ఉంటారు? క్రిస్టియన్స్ ఉంటారు. అజర్బైజాన్ లో ఎవరు ఉంటారు అంటే ఇస్లామిక్ పీపుల్ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ రెండు కంట్రీస్ మధ్య యుద్ధం మామూలుగా ఈ నగార్నో కరాబక్ అనేది లీగల్ గా అజర్బైజాన్ కి చెందినటువంటిది. బట్ 1990s లో అర్మేనియా దాన్ని ఆక్రమించుకోవడం, అర్మేనియా ఫోర్సెస్ అనేది దాన్ని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది విత్ ఏ వార్. ఆ వార్ ని ఎవరు మీడియేట్ చేస్తారు అంటే రష్యా మీడియేట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ అప్పటి సోవియట్ యూనియన్ 1920లో నగార్నో కరాబక్ రీజియన్ ఎవరికి అప్పగించిందమ్మా? అజర్బైజాన్ కి అప్పగించడం అనేది జరిగింది. రైట్, అయితే అజర్బైజాన్ కి ఫెలో వాళ్ళ తాలూకా ఇస్లామిక్ కంట్రీ అయినటువంటి టర్కీ సపోర్ట్ చేస్తుంది. టర్కీ సీజ్ ఫైర్ కి అంటే శాంతికి, రెండు కంట్రీస్ మధ్య శాంతి నెలకొల్పడానికి సహకరించట్లేదు. టర్కీ కూడా అన్ని కంట్రీస్ కూడా అజర్బైజాన్ కి సపోర్ట్ చేయండి, అర్మేనియా అనే చాలా తప్పు చేస్తుంది అని చెప్పి మిగిలిన కంట్రీస్ కి పిలుపు ఇవ్వడం అనేది జరిగింది. కానీ యుఎస్, ఫ్రాన్స్, రష్యా లాంటి కంట్రీస్ అర్జెంట్ గా ఎనీ కాస్ట్ సీజ్ ఫైర్ అనేది జరగాలి, ఎందుకంటే చాలా మంది చనిపోవడం అనేది జరుగుతుంది, ఇది చాలా పెద్ద యుద్ధానికి దారి తీస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, టర్కీ డైరెక్ట్ మిలిటరీ ఇంటర్వెన్షన్ కూడా చేసింది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అంటే డైరెక్ట్ తన మిలిటరీని అజర్బైజాన్ ట్రూప్స్ కి సపోర్ట్ గా పంపిస్తోంది అని చెప్పి చెప్పడం అనేది కూడా జరుగుతుంది. టర్కీ అనేది పాత ఒట్టమన్ ఎంపైర్ ఏదైతే ఉందో దాని ఒట్టమన్ సామ్రాజ్య స్థాపన కృషి చేస్తుంది, ఇస్లామిక్ కంట్రీస్ కి లీడర్షిప్ చేయడానికి చూస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, ఆ బోత్ టర్కీ అండ్ అజర్బైజాన్ కాశ్మీర్ ఇష్యూలో పాకిస్తాన్ సపోర్ట్ చేయడం కూడా జరిగిందమ్మా. రైట్, సో చూడండి, రెండు కంట్రీస్ మధ్య శాంతి అనే సీజ్ ఫైర్ అనేది రావాలి అని చెప్పి ప్రెజర్ అనేది బిల్డ్ అవుతుంది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్ అండ్ రష్యా లాంటి కంట్రీస్ అర్జెంట్ గా వీటిని ఆపాలి అని చెప్పడం అనేది జరిగింది. మొత్తం 260 మంది తమ ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది ఈ యుద్ధంలో. ఆల్మోస్ట్ 260 మెంబర్స్ వాళ్ళ తాలూకా ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగిందమ్మా. రైట్, కానీ టర్కిష్ ఫారిన్ మినిస్టర్ మాత్రం సీజ్ ఫైర్ కి సపోర్ట్ చేయకుండా అందరూ వచ్చి అజర్బైజాన్ కి సపోర్ట్ చేయండి, న్యాయం అజర్బైజాన్ వైపు ఉంది అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. టర్కీ అనేది యూనిలాటరల్ గా అజర్బైజాన్ స్టాండ్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. టర్కీ అనేది ఇట్ ఈస్ ఎ లాయల్ అలై ఆఫ్ అజర్బైజాన్ అండి, అజర్బైజాన్ యొక్క లాయల్ అలై. రైట్, ఇదే డిఫరెంట్ ఏవైతే పెద్ద అజర్బైజాన్ సెకండ్ లార్జెస్ట్ సిటీ లాంటి గాంజా ఏవైతే ఉన్నాయో, రీజనల్ క్యాపిటల్ అయినటువంటి స్టెపాన్కెట్ ఏదైతే ఉందో వీటి మీద విపరీతమైనటువంటి కాల్పులు జరగడం వల్ల దెర్ ఇస్ ఎ వెరీ హ్యూజ్ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్ అండి. రైట్, చాలా ఇన్వెస్ట్మెంట్, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సివిలియన్స్ కానీ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, సో సీజ్ ఫైర్ అనేది, శాంతి అనేది రెండు కంట్రీస్ మధ్య నెలకొల్పడానికి అన్ని కంట్రీస్ పిలుపునివ్వడం అనేది జరుగుతుంది. రైట్, ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్ గా అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. యాక్చువల్లీ ఐఎమ్ ఎ బిట్ ఇల్, నాకు కాస్త ఒంట్లో బాగాలేదండి, ఫీవరిష్ గా ఉంది. సో తక్కువ ఆర్టికల్స్ కవర్ చేయడం అనేది జరిగింది ఈ రోజు. రేపటి నుంచి ఎక్కువ ఆర్టికల్స్ కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఐ హోప్ యూ ఎక్స్క్యూజ్ మీ. మీకు హిందూ అనాలిసిస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అనేది చేయండి, 10 మందితో షేర్ అనేది చేయండి అమ్మా. ఓకేనా, అందరికి 10 మందికి ఉపయోగపడుతుందంటే అందరికి షేర్ చేయండి. మీకు ఎలా నచ్చుతుందో కామెంట్ అనేది కూడా చేయండి. రైట్, కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోండి, మిమ్మల్ని పూర్తి మాస్టర్స్ గా చేసే పూర్తి బాధ్యత నాది. రైట్, ఐ హోప్ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.